తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే ప్రశాంత్ గారు. నమస్తే అండి. ఈ రోజు మనం చూస్తే గోల్డ్ రేట్స్ ఒక్కసారిగా కూడా అటు ఇటు అయిపోయినట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. ఒక పక్క అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం కొనసాగుతుంది. ఒక్కసారిగా మనం గోల్డ్ రేట్ ఈ రోజు మనం ఒకసారి చూస్తే 1,68,000కి వెళ్ళిపోయింది. అలాగే 22 క్యారెట్ చూస్తే 1,54,000 ఉంది. అలాగే మనం సిల్వర్ చూస్తే ఒక్కసారి 3,20,000కి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ యుద్ధం ప్రభావం ఖచ్చితంగా కనిపిస్తుంది అని అనుకోవచ్చు అంటారా? మీ అనాలిసిస్ ఏంటి అసలు? డెఫినెట్ గా మనము జనవరి 1, 2026 నుంచి చూస్తే ఈ ఆర్థిక సంవత్సరం ఈ క్యాలెండర్ ఇయర్ లో గోల్డ్ అండ్ సిల్వర్ చాలా ఫ్లక్చుయేషన్స్ వచ్చాయి. మనం చూసాము గోల్డ్ దాదాపుగా 1,80,000 వరకు వెళ్ళి మళ్ళీ 150 వరకు రావడం, సిల్వర్ కూడా 4,25,000కి వెళ్ళి 2,50,000 అది లీస్ట్ అక్కడ వరకు రావడం లాంటివి జరిగింది. ఒక 60 days లో చాలా పెద్దగా ర్యాలీ అయింది. ఎస్పెషల్లీ జనవరి 31 బిగ్ ఫాల్, సిల్వర్ దాదాపు 1,00,000 పడిపోవడం లాంటివి జరిగింది. దాంట్లో చాలా అంశాలు మనం అప్పుడు డిస్కస్ చేసాం. ప్రధానంగా స్టాక్ మార్కెట్ లో ఉన్న ఇన్వెస్టర్స్ అందరూ కూడా స్టాక్ మార్కెట్ నుంచి షిఫ్ట్ అయ్యి ఈ కమాడిటీ ట్రేడింగ్ చేసుకొని ప్రాఫిట్ బుక్ చేసుకోవడం, పెద్ద పెద్ద ప్రైసెస్ లో వచ్చినప్పుడు అన్ని కూడా ప్రాఫిట్ బుక్ చేసుకోవడం లాంటివి జరిగింది. బట్ ఇప్పుడు మీరు అన్నట్టు ఈ రోజు జరుగుతున్న ప్రభావం అయితే ఖచ్చితంగా కూడా ఇజ్రాయెల్ ఏదైతే ఇరాన్ మీద ఈరోజు టెహరాన్ మీద దాడి చేయడం, మిసైల్ స్ట్రైక్స్ చేయడం ఒక డెఫినెట్ గా ఇండికేటివ్. చాలా కాలంగా ఇది నివురుగా నొప్పిన నిప్పులాగా అలాగే ఉంది. మనకు ఎప్పుడవుతుందో తెలియదు. ఈ యుద్ధ వాతావరణం సమసిపోలేదు, అలాగా ఉంది. ఇజ్రాయెల్ ఇరాన్ తర్వాత అమెరికా కూడా దీంట్లో జత కలపడం ఇజ్రాయెల్ తోటి. సో వీటన్నిటి గ్లోబల్ అన్సర్టనిటీ ఎప్పుడైనా వస్తే ప్రపంచం మొత్తం కూడా సేఫ్ హ్యావెన్ గా గోల్డ్ అండ్ సిల్వర్ వైపు పరిగెట్టడం, అది మనం తరతరాలుగా చూసాం. ప్రతి యుద్ధ సమయంలో కూడా మనకు గోల్డ్ సిల్వర్ రెక్కలు రావడం అనేది సమంజసం. సో ప్రధానంగా గోల్డ్ సిల్వర్ ప్రైసెస్ అందుకే పెరిగాయి. అంటే వాటిని సేఫ్ గా పెట్టుకుంటారు. ఎందుకంటే యుఎస్ బాండ్ ఈల్డ్స్ తగ్గుతాయి. ఇలాంటి టైంలో అన్సర్టనిటీలో యుఎస్ బాండ్ ఈల్డ్స్ ని ఎక్కువ నమ్మరు. సో ఏదైనా జరిగితే ఒక్కసారిగా యుఎస్ డాలర్ పడిపోవడము, లేకపోతే దాని ఇంట్రెస్ట్ రేట్స్ పడిపోవడము, వీటి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు ప్రముఖంగా బంగారు తర్వాత సిల్వర్ అనేటివి డెఫినెట్ గా పెరిగే అంశాలు. సో అందు గురించి మనం చాలా సార్లు డిస్కస్ చేసాం. 2026 అనేది డెఫినెట్ గా కమోడిటీ మార్కెట్ లో, అంటే నేను కరెక్ట్ గా అంచనా వేసి ఈ ప్రైస్ నేను చెప్పలేను, కానీ బంగారు డెఫినెట్ గా 2 లక్షల నుంచి 2,50,000, సిల్వర్ దాదాపుగా 3.5 లక్షల నుంచి 4 లక్షలు ఇయర్ ఎండ్ వరకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఒకటి, సిల్వర్ కి డిమాండ్ ఉంది, దాని ఇండస్ట్రియల్ డిమాండ్ ఉంది, అండ్ అంతకంతకు పెరుగుతూ పోతుంది. అది దాని సప్లై అనేది తగ్గిపోతుంది. అమెరికా కూడా క్రిటికల్ మినరల్ గా పెట్టడం. గోల్డ్ అనేది డెఫినెట్ గా మనం చూసాము లాస్ట్ 2 years సెంట్రల్ బ్యాంక్స్ విరివిగా కొన్నాయి. ఇప్పుడు కూడా మనం మాట్లాడే సమయానికి హాంకాంగ్ ద్వారా చైనా కూడా భారీ మొత్తంలో గోల్డ్ ఇంపోర్ట్ చేసుకున్నారని చెప్పేసి ఒకటి పెద్ద న్యూస్ కూడా వచ్చింది. సో దేశాలు సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ సెక్యూర్ చేసుకుంటున్నప్పుడు కామన్ ఇన్వెస్టర్స్, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా వాటి వైపు చూడడము, దాని ఇంపాక్ట్ డెఫినెట్ గా ప్రైస్ మీద వచ్చే అవకాశం ఉంది. సార్, ఇప్పుడు పెట్టుబడిదారులకు మీరు ఏం చెప్తారు? మీరు ఇచ్చే సలహా ఏంటి? ఈ టైంలో కొనుక్కోవచ్చు అంటారా, లేదు అంటారా? మళ్ళీ కూడా ర్యాలీ కొంచెం ఎక్కువగానే కనిపిస్తూ ఉంది. మళ్ళీ సిల్వర్ చూసినా, గోల్డ్ చూసినా కూడా మళ్ళీ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒక 4 lakhs వరకు కూడా వెళ్లే ఛాన్స్ కనిపిస్తుంది. అంటే యుద్ధం ఇలాగే కొనసాగితే మాత్రం ఒక 420 వరకు కూడా మళ్ళీ వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తూ ఉన్నారు. మరి ఏంటి ఇప్పుడు కొనే వాళ్ళకి ఏం చెప్తారు? ఆల్రెడీ స్థిరంగా డెఫినెట్ గా స్థిరంగా పెరిగింది అనుకోండి, అది మళ్ళీ అంటే పడిపోయే అవకాశం లేదు. అదా కాకుండా ఒకటే రోజు మనకు ఒకటే వారంలో 50,000, ఇప్పుడు చూసాం 2,40,000 తో స్టార్ట్ అయిన సిల్వర్ జనవరి 1 కి జనవరి ఎండ్ కు 4,20,000, అంటే వెరీ షార్ట్ స్పాన్ లో పెరిగింది. అలా ఉన్నప్పుడు ప్రాఫిట్ బుకింగ్ చేసే అవకాశాలు ఉంటాయి. అందులో షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉంటారు, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఉంటారు. వాళ్ళు ప్రధానంగా స్టాక్ మార్కెట్ లో నుంచి డబ్బు తీసుకుపోయి ఇటు పెట్టి వాళ్ళకు ఒక టార్గెట్ ప్రైస్ ఉన్నప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. అప్పుడు అమాంతంగా పడిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే సిల్వర్ మార్కెట్ చాలా చిన్న మార్కెట్, చిన్న చేంజ్ కూడా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. అదే సిల్వర్ ఇయర్ ఎండ్ కి స్థిరంగా పెరుగుతూ ఇప్పుడు పెరుగుతున్నది చాలా స్థిరంగా పెరుగుతుంది. 2,50,000, 60, 70, 80, దాదాపుగా 3 కావచ్చు. చిన్నగా నిదానంగా పెరిగింది అనుకోండి, ఒక డిమాండ్ ప్రైస్ దగ్గర అది మళ్ళీ కరెక్షన్ అవుతుంది. కరెక్షన్ అంత అమాంతంగా పడే అవకాశం ఉండదు. గోల్డ్ అయితే డెఫినెట్ గా మనకు ఒక 1-2% చేంజెస్ తప్ప గోల్డ్ ఎప్పుడు కూడా పెద్దగా పడిపోయిన సందర్భాలు లేవు. గోల్డ్ కూడా స్థిరంగా పెరుగుతూ పోతుంది. కాబట్టి మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నారో ఒక ₹100 ఇన్వెస్ట్మెంట్ లో ₹25 ఇన్వెస్ట్మెంట్ డెఫినెట్ గా చేసుకోండి. మళ్ళీ మార్కెట్ లో తగ్గినా పెరిగినా కూడా మళ్ళీ ఒక 1-2 months చూసుకొని మళ్ళీ ఒక ₹25 అలా ఒక 3-4 times మార్కెట్ లో ఎంటర్ కండి. డెఫినెట్ గా ప్యూర్ గోల్డ్ తీసుకోండి. ఇది కాదనుకుంటే ప్రతి షాప్ లో కూడా గోల్డ్ స్కీమ్స్ ఉన్నాయి.
మీరు గోల్డ్ స్కీమ్స్ లో తీసుకున్నారంటే మీకు గోల్డ్ వెయిట్ మీకు ఆ రోజు ఎంత ప్రైస్ ఉందో అంత ఇచ్చేస్తారు. ఇయర్ ఎండ్ కు డెఫినెట్ గా మీకు కావాల్సిన ఆర్నమెంట్ ఇంకోటో తీసుకునే అవకాశం ఉంటుంది. సో కాబట్టి నేను ఇచ్చే సలహా ఏంటంటే సిప్ విధానంలో దాన్ని పర్చేస్ చేసుకోండి. మార్కెట్ లోకి మల్టిపుల్ టైమ్స్ ఎంటర్ కండి, డెఫినెట్ గా మీరు దాని నుంచి క్యాష్ చేసుకోవచ్చు. ఎస్ సార్. అంటే ఇప్పుడు మనం అనుకున్నాం ఇంతకు ముందు, అంటే 2 lakhs వరకు కూడా గోల్డ్ వెళ్ళే అవకాశం కనిపిస్తుందని. ఆల్రెడీ మనం 1,68,000 వరకు 68,000 వరకు మనకి ఇప్పుడు మనము డిబేట్ చేసే టైంకైతే అంత కాస్ట్ ఉంది. మరి ఇది దగ్గరలోనే కనిపిస్తుందా? ఆ 2 lakhs కి కూడా రీచ్ అయ్యే అవకాశాలు అలాగే కనిపిస్తున్నాయని అంటారా? ఆల్రెడీ మనం ఇప్పుడు చూసుకుంటే మన తెలుగు రాష్ట్రాలు అయితే పెళ్లిళ్ళ సీజన్ స్టార్ట్ అయింది, మాఘమాసం స్టార్ట్ అయింది. ఇప్పుడే కొంచెం డౌన్ఫాల్ అయింది, కొంచెం పర్వాలేదు కొనుక్కునే వాళ్ళకి అని అనుకున్న టైంలో మళ్ళీ కూడా గోల్డ్ ఒక రకంగా షాక్ ఇచ్చిందని మనం చెప్పుకోవాలి. వాళ్ళందరికీ కూడా మీరేం చెప్తారు? డెఫినెట్ గా అంటే ఇంటర్నేషనల్ స్పెక్యులేషన్ అంటే స్పెక్యులేటివ్ గా కరెక్ట్ ప్రైస్ చెప్పలేరు కానీ ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఈ రోజు మనం మాట్లాడేటానికి అవున్స్ గోల్డ్ 28.5 grams $5,230. సో అది దాదాపుగా 6,000 చేరే అవకాశం ఉంది అతి త్వరలో అనే ఒక పెద్ద అంచనా నడుస్తుందండి. అంటే ఈ యుద్ధ వాతావరణం ఇట్లాగే ముందుకెళ్తే ఫాస్ట్ గా సో విచ్ ఈస్ ఈక్వల్ టు 2,20,000 అలా వెళ్ళే అవకాశం ఉందని అంతర్జాతీయంగా కూడా పెద్ద పెద్ద సంస్థలు కూడా అంచనా వేస్తున్నారు. సో వాటికి అనుగుణంగా నేను ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. డెఫినెట్ గా ఇది నమ్మి మీరు తీసుకొని సుమన్ టీవీని కానీ నన్ను కానీ మళ్ళీ అడగద్దండి. బట్ డెఫినెట్ గా ఇన్ఫర్మేషన్ సేక్ మీరు చూసుకోండి. అంటే అంతర్జాతీయ ప్రభావం ఉన్నప్పుడు డెఫినెట్ గా పెరిగే అవకాశం ఉంది. సిల్వర్ కూడా అంతే మొత్తంలో పెరిగే అవకాశాలు ఉన్నాయి. సిల్వర్ ఈరోజు $92 అని ఒక ఔన్స్ ఉంది, 31.5 grams ఉంటుంది ఒక ఔన్స్ కి. సో అది కూడా దగ్గరగా 100-150 వరకు వెళ్ళే అవకాశం ఉంది. సిల్వర్ భారీ ర్యాలీ వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా ఒక అంచనా నడుస్తుంది. సో చెప్పలేం మనం ఎటు అనేది చూడలేం. బట్ మీరు స్థిరంగా ఒక 1-2 years మార్కెట్ లో ఉండాలి. ఇన్వెస్ట్మెంట్ చూసుకొని ఒక ఇన్వెస్ట్మెంట్ అసెట్ గా చూడండి వీటిని ఎప్పుడు సరే. ఒక ఇన్సూరెన్స్ అసెట్ గా చూడండి. ఇన్వెస్ట్మెంట్ అసెట్ కంటే కూడా, గ్రోత్ అసెట్ కంటే కూడా ఇన్సూరెన్స్ అంటే మనకు ఆపదలో కష్టాలు వచ్చినప్పుడు కాపాడే విధంగా మీరు దీన్ని పర్చేస్ చేసుకొని లాంగ్ టర్మ్ పెట్టుకుంటే మీకు డెఫినెట్ గా రిటర్న్ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఉండే వాళ్ళని కూడా కొనుక్కోమని చెప్తారా? సరే ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి వాళ్ళకి కూడా ఇప్పుడు కొనుక్కోవడం బెటర్ రైట్ టైం అంటారా? ఆర్నమెంట్స్ ఎప్పుడు కూడా కొనుక్కోమని చెప్పరండి. ఆర్నమెంట్ లో మీకు 30-40% లాస్ ఉంటుంది. బట్ మీ అవసరాల రీత్యా తీసుకోంటే గోల్డ్ స్కీమ్స్ లాంటివి ఉంటే డెఫినెట్ గా తీసుకోండి. బట్ మీరు ఇంకా అవసరం డెఫినెట్ గా పెళ్లి ఉందన్నప్పుడు మనం కూడా ఏం చేయలేం. కాబట్టి అంటే ఎక్కువ మొత్తంలో తీసుకోవడం కంటే కూడా మీకు మల్టిపుల్ ఆల్టర్నేటివ్స్ వచ్చాయి. 18 క్యారెట్ అంటూ కూడా ఇప్పుడు వచ్చాయి. ఇప్పుడు 70% ప్యూరిటీ తోటి ప్యూరిటీ చెక్ చేసుకోండి ఏది చేసుకున్నా కూడా. సో మల్టిపుల్ టైమ్స్ ఎంటర్ కావాలి. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ గా మీ గోల్డ్ ని ఎప్పుడు కూడా ఒకటేసారి కొనద్దండి. పెళ్లిళ్ళ సీజన్ ఉన్నప్పుడు అది మీ పర్సనల్ చాయిస్, ఎమోషనల్ చాయిస్. దాన్ని నేను సలహా ఇచ్చేవాడిని కాదు కానీ ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ లో మాత్రం నేను మల్టిపుల్ టైమ్స్ తీసుకోమంటాను. గోల్డ్ స్కీమ్ లాంటివి ఎంకరేజ్ చేస్తాను. ఓకే, సో డిజిటల్ గోల్డ్ తీసుకోవద్దని చెప్తాను. సో ఇలాంటి కొన్ని సూచనలు అయితే మనం చాలాసార్లు చెప్పాం. ఎగ్జాక్ట్లీ రైట్. ప్రశాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.